మాధవ్ ఓయ్ ఏంటి అంతేనా? అంతే, ఇంకేం కావాలి? కుదిరితే 3 ముద్దులు 6 హగ్గులు. మరి మరి భార్య భర్తని అంతకంటే ఏం అడుగుతుందేంటి? అన్ని శౌర్య పెళ్లి వరకే. ఓకే, 3 months. నువ్వేంటి ఇక్కడ? అరే చెప్పాను కదా, నువ్వెక్కడుంటే నేను అక్కడే. భార్యతోటి భర్త, భర్తతోటి భార్య. నన్ను ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉండనేవా? నువ్వే నా ప్రశాంతత అని ఒకప్పుడు డైలాగులు చెప్పావు. ఇప్పుడు నేను పక్కనుంటే ప్రశాంతత లేదు అంటున్నావు. నువ్వు మారేవా, నేను మారానా? నువ్వే మార్చావు. కాదు, నువ్వు మార్చుకున్నావు. భూమి. అబ్బా మాధవా, వెళ్ళమంటున్నానా? వెళ్ళనంటున్నానా? రాక్షసి. రాక్షస. అవును మాధవ్, ఒకవేళ నేను విడాకులు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు? ఇంకొక పెళ్లి చేసుకుంటావా? చేసుకోను. ఏ వయసులోనే ఉన్నావుగా, ఖచ్చితంగా ఇంకొక పెళ్లి చేసుకుంటావు. చేసుకోనని చెప్తున్నాను కదా. ఏమో, ఎందుకనో. ఎందుకు చేసుకుంటాను? పెళ్లి పెటాకులు లేవంటే హాయిగా ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు, ఎలా కావాలంటే అలా పడుకోవచ్చు. ఇది చెయ్యి అది చేయని అడ్డం పడ్డానికి పెళ్ళం ఉండదు కాబట్టి జీవితం హాయిగా ఉంటుంది. అంటే ఇప్పుడేంటి, హాయిగా లేదని అంటున్నావా? అంటే ఇంకో పెళ్లి చేసుకుంటే అని అంటున్నాను. ఇంకో పెళ్లి చేసుకుంటే అని కాదులే, నాతో కూడా అలాగే ఉందని కదా అర్థం. అలా నేను అన్నానా? నాకు అలాగే అర్థం అవుతుంది. నీకు నువ్వే ఏదేదో అర్థం చేసుకుని ఇలా తింటావేంటి? నన్ను వదులను. మాధవ్, మాధవ్. అయ్యో ఏంటి? మాట్లాడు మాధవ్, జస్ట్ 3 months కదా. ఏ మాధవ్ మాధవ్ మాధవ్, ఎక్కడికి వెళ్తావు? ఉండు. 3 months వరకు ఇలానే ఉండాలి. అరే మాధవ్, ఇటు చూడు. స్వామి, నా వాళ్ళు నేను మోసం చేస్తున్నానా, లేక నన్ను నేనే మోసం చేసుకుంటున్నానా? నాకు అబార్షన్ అయిందన్న విషయం ఇంట్లో ఎలా చెప్పాలి? కనీసం వాళ్ళకి నిజం చెప్పే ధైర్యమైనా నాకివ్వు స్వామి. అమ్మా జాగ్రత్త అమ్మా, మంచినీళ్ళు ఏమైనా తీసుకుంటావా? పర్వాలేదమ్మా. అమ్మా ఒక్క నిమిషం. ఏమ్మా, పాపం జరిగింది, పరిహారం ఎలా చేసుకోవాలా అని ఆలోచిస్తున్నావా? కొందరు చెప్పుకోలేదు, చెప్పకపోయినా వాళ్ళ మొహంలో వాళ్ళ కష్టం కనిపిస్తుంది. అలాగే నువ్వేం చెప్పకపోయినా నాకు నీ పరిస్థితి అర్థమవుతుంది. చూడు తల్లి, తెలిసి జరిగినా తెలియక జరిగినా గర్భం పోవడం అనేది ఒక ప్రాణం పోవడంతో సమానం. భూమి మీద ఉండే ప్రతి ప్రాణం ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజు పోవాల్సిందే. అది యాదృచ్ఛికంగా భగవంతుడు రాసిన రాత వల్ల జరిగితే సృష్టి ధర్మం అవుతుంది. కానీ మనం చేసిన తప్పుల వల్ల పోతే మనం ఒక ప్రాణం తీసినట్లు అవుతుంది.